హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పటివరకు మనం ఆల్ యూనిట్స్ ఆల్మోస్ట్ యూనిట్ 1 మ్యాట్రిసెస్ అండ్ నెక్స్ట్ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పార్షల్ డిఫరెన్షియేషన్ ఐ థింక్ సో. ఓకే, థర్డ్ యూనిట్ క్యాలిక్యులస్ చూసాము. అండ్ ఫిఫ్త్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో కూడా షార్ట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫోర్త్ యూనిట్ పార్షల్ డిఫరెన్షియేషన్. ఇది ఎవరెవరికి R20, R22, R23 అండ్ R16, R18 వాళ్ళందరికీ ఓన్లీ R22 JNTUH వాళ్ళకి మాత్రం 1 మార్క్. రిమైనింగ్ ఆల్ R23 అండ్ R16, R18 వాళ్ళందరికీ, R20 వాళ్ళందరికీ కొంతమందికి 4 మార్క్స్ అంటే 2 మార్క్స్, కొంతమందికి 5 మార్క్స్ వస్తాయండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక 10 years ప్రీవియస్ డిఫరెంట్ R16 రెగ్యులేషన్ అండ్ R18, R22 రీసెంట్ ఎగ్జామినేషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేయి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఇంకొకటి JNTUH పెట్టారు మేడం హెడ్డింగ్ అంటారు, బట్ దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ నౌ M1 వాళ్ళందరికీ. ప్రతి ఒక్క ప్లేలిస్ట్ యూనిట్ 1, 2, 3, 4, 5 అని ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా హౌ టు పాస్ సో ఇన్స్ సబ్జెక్ట్, సపోజ్ మ్యాక్సిమా మినిమా కావాలి, మ్యాక్సిమా మినిమా బై రమారెడ్డి, ఈ విధంగా సెర్చ్ చేయండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మన ఛానల్లో ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఓకే, బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కంపల్సరీ చేయండి. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉంటుంది, దీని సొల్యూషన్స్ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చేస్తాము. ఇక్కడ ఏంటి అని అంటే మనకి తెలుసు పార్షల్ డిఫరెన్షియేషన్ వెరీ సింపుల్, ఎలా చేయాలనేది కూడా నేను చెప్పాను. అందులో ఏంటి అని అంటే మనకి జకోబియన్ ఉంది, యూలర్స్ ఉంది, టోటల్ డిఫరెన్స్ ఉంది, ఫంక్షనల్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఉంది. అవునా, బేసిక్ అండ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం లేదంటే జకోబియన్ మీద షార్ట్ ఒక క్వశ్చన్ లాంగ్లో ఉంటుంది, షార్ట్లో కూడా అడుగుతున్నారు చూడండి. ఈ విధంగా ఇచ్చారు, డో యూ కామా వి బై డో ఎక్స్ కామా వై వేర్ యూ ఈజ్ దిస్ ఫంక్షన్ అండ్ వి ఈజ్ దిస్ ఫంక్షన్, ఆర్ ఇలా అడిగారు లేదా జకోబియన్ మెన్షన్ చేస్తారంటే మనం జకోబియన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది 2023 1 మార్క్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై దెన్ ఫైండ్ డో యూ బై డో వై. ఇలాంటి క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. తర్వాత ఒక వాల్యూ ఇచ్చారు, ఒక ఫంక్షన్, ఒక పాలినామియల్ ఇచ్చారు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డో వై బై డో ఎక్స్ అంటే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాసి తర్వాత డిఫరెన్షియేట్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అవునా, అండ్ యూజింగ్ యూలర్స్ థీరం ఫైండ్ ద వాల్యూ. మనకి యూలర్స్ థీరం తెలుసు, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు అనేసి ఉంటుంది. అవునా, ఇక్కడ మనం ఈ కండిషన్ కనుక్కుంటే యూ అనేది ఇచ్చారు, దట్ ఈస్ ద యూలర్స్ ఫార్ములా. ఓకే, అండ్ వెరిఫై యూలర్స్ అని అడుగుతున్నారు. ఓకే, ఫర్ ద ఫంక్షన్కి యూలర్స్ ఎలా వెరిఫై చేయాలనేది నేను లాంగ్ వీడియోలో చెప్పాను, చెక్ చేసుకోండి. ఇంకా యూ ఇచ్చాడు, ఇఫ్ యూ ఈజ్ దిస్ షో దాట్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. దీనికి మనకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా అండ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా రావాలి. ఇది మనం చేసాం ఆల్రెడీ, చెక్ చేసుకోండి. స్టేట్ యూలర్స్ థీరం ఫర్ ద హోమోజీనియస్ ఫంక్షన్ నేను చెప్పాను, స్టేట్మెంట్ అడుగుతారని, అది జస్ట్ రిమెంబర్ ద స్టేట్మెంట్. ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చారు, యూ వి డబ్ల్యూ. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అండ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ కనుక్కోండి అని అంటున్నారు. ఓకే, ఇండైరెక్ట్లీ దిస్ ఈజ్ ఆల్సో జకోబియన్ 3 వేరియబుల్. అండ్ ఇక్కడ యూ ఇచ్చారు, దెన్ షో దట్ దిస్ అంటున్నారు. ఇది అడిగారు అని అంటే ఇది మనకి యూలర్స్లో ఉంది. ఓకే, మీకు పార్షల్ డిఫరెన్షియేషన్ రావాలి, రాకపోతే మన వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. కొంచెం టైం తీసుకొని హరీ అవ్వకుండా 1 by 1 చూడండి. అవి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ చేస్తారు. కావాలంటే కింద యూనిట్ 4 పార్షల్ డిఫరెన్షియేషన్ అనే ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి అవి చెక్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, పాయింట్స్ మిస్ అవుతారు. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఫంక్షన్ ఇచ్చి షో దట్ అని ఈ విధంగా అడిగారు అంటే డో జెడ్ బై డోటీ కనుక్కోండి, తర్వాత డో జెడ్ బై డోటీ అగైన్ చేస్తే యూ విల్ గెట్ డో స్క్వేర్ జెడ్ బై డోటీ స్క్వేర్. అవునా, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఫైండ్ ద స్టేషనరీ వాల్యూస్ అంటే మీకు తెలుసు స్టేషనరీ వాల్యూస్ కనుక్కోవాలి అని అంటే మనకు తెలుసు కదా, మ్యాక్సిమా మినిమా నుంచి స్టేషనరీ వాల్యూస్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏ వస్తాయో రాయాలి. అండ్ ఇఫ్ చూడండి ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతుంది, యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై షో దాట్ డో క్యూబ్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్. అండ్ ఇఫ్ చూడండి ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 అప్పుడు డో యూ బై డో ఎక్స్ అంటే యూ వి డబ్ల్యూ. ఓకే, యూనే
ఓకే, ఇది u ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చారు, ∂u/∂x కనుక్కోవాలి, ∂u/∂y కనుక్కోవాలి, ∂u/∂z కనుక్కొని వాటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇక్కడ కూడా రిపీట్ అయింది అవునా. u ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఫైండ్ ∂3 u/∂x ∂y అంటే ∂u/∂x ∂u/∂y ∂u/∂z కనుక్కుంటే మనకు వచ్చేది దిస్ వాల్యూ. ఓకే, v ఇచ్చారు ఇది కనుక్కోమంటున్నారు అంటే లైక్ యూలర్స్. z ఇచ్చారు ∂z/∂x ∂z/∂y కనుక్కోండి అంటున్నారు. పార్షియల్ డిఫరెన్షియేషన్ టఫ్ అని ఒకరు ఫీల్ అవ్వద్దు, చాలా ఈజీ. మన వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రం ఎలాంటి క్వశ్చన్ అయినా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అది ప్రీవియస్ 2 years బ్యాక్ చేయడం జరిగింది, అందులో కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది, బట్ నేను బోర్డ్ ఏం రబ్ చేయలేదు, కొంచెం ఓపికతో చూడండి అంతే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్, యూ ఇచ్చారు దిస్ వాల్యూ అని అడుగుతున్నారు, రిపీట్ అవుతుంది చూడండి ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, అండ్ ఫైండ్ ద స్టేషనరీ పాయింట్స్ అంటే నాకు ఒక పాలినామియల్ ఇచ్చి స్టేషనరీ పాయింట్స్ అంటే మ్యాక్సిమా మినిమా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత షో దట్ ద ఫంక్షన్ u ఈజ్ ఈక్వల్ టు దిస్, v ఈజ్ ఈక్వల్ టు దిస్ w ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్. మనం ఫంక్షనల్లీ డిపెండెంట్ అయినప్పుడు ఏ కండిషన్ యూజ్ చేస్తామో దాన్ని చేస్తే సరిపోతుంది, యుల్ గెట్ ద ఆన్సర్. ఫైండ్ ద స్టేషనరీ పాయింట్స్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ కూడా స్టేషనరీ పాయింట్స్ ఇక్కడ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇక్కడ అండ్ ఇక్కడ ఓన్లీ మనకి ఏవొచ్చాయి చూడండి స్టేషనరీ, ఇంకెక్కడ వచ్చింది ఓన్లీ 2 వేరియబుల్సే వచ్చినాయి. ఓకే, ఇక్కడ 3 వేరియబుల్స్ రాలేదంటే షార్ట్లో 2 వేరియబుల్స్ స్టేషనరీ పాయింట్స్ అడుగుతారు. ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు y/x అండ్ v ఈజ్ ఈక్వల్ టు xy దెన్ ఫైండ్ ఆఫ్ j ఆఫ్ uv/xy అంటే ఇది జకోబియన్, ఇదండి జకోబియన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి యూవీలో ఇచ్చారు జకోబియన్ ఆఫ్, ఇక్కడ అడిగారు ఓకే డో అని. ఓకే, ఈ విధంగా మీరు ఇందులో ఉన్నటువంటివి 10 years డిఫరెంట్ రెగ్యులేషన్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు, బట్ వీడియోని మాత్రం చాలామందికి షేర్ చేయండి బేటా, వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి వీలైతే. అండ్ క్వశ్చన్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా వేయండి అండ్ క్వశ్చన్ని కరెక్ట్ చూడండి. ఇక్కడ చూడండి x ఇంటూ ∂v/∂x ∂u/∂y అని ఇచ్చారు క్వశ్చన్ పేపర్లో, అంటే ఇది రాంగ్. మనకి ఇచ్చిందే v ఫంక్షన్, మరి u ఎక్కడి నుంచి వచ్చింది లేదు కదా, అంటే x ఇంటూ ∂v/∂x ప్లస్ y ఇంటూ ∂v/∂y ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ క్వశ్చన్కి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు రాకపోయినా 1 2 3 4 అప్ టు j టర్మ్స్ అనేటివి నెంబరింగ్ వేయండి, బట్ ఒకటే దగ్గర షార్ట్ బిట్స్ రాయడానికి ట్రై చేయండి. నీట్గా రాయండి, బాగా రాయండి. ఫస్ట్ క్వశ్చనే తప్పులు అలా కట్ చేయడం అలాంటి ఏం చేయకండి బేట, పేపర్ని నీట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ వాట్సాప్ నుంచి సెండ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.